బాగానే అవుతుంది. ఇప్పుడు ఎలా ఉండేది విషయం ఇలా అయిపోయింది. ఏమైతే అర్థం కాక ఎలా జరిగింది ఇది? ఒక్క విషయం జరిగినే ఉంది. ఎలా అక్కడ హలో పోలీస్ స్టేషన్. సార్ మనం ఆ స్పాట్కి వచ్చేసాం సార్. పట్టుకుంటాడు. నోరు మూయండి. సార్ ఏంటి సార్ రాంగ్ కింద పడిపోయారు? క్రైమ్ జరిగిన స్పాట్ నుండి పోలీస్ కి ఏవైనా ఎవిడెన్స్ దొరకడానికి ఛాన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కోసం నేను కింద నుండి స్టార్ట్ చేస్తున్నాను. అంత కూడా ఎక్కడ సార్? ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ? నన్ను పైకి లేపండ్రా సార్ ఇద్దండి సార్. ఈ ఎన్కౌంటర్ వెంగళరావు ఎలా కిందకి జారుతాడు. కమాన్ ఫాలో మీ. ఈ ఎన్కౌంటర్ లో ఎంత మందిని చంపారు? యో ఎన్కౌంటర్ అంటే నువ్వు అనుకున్న ఎన్కౌంటర్ కాదు, ఎన్కౌంటర్. అర్థం కాలేదే. వాళ్ళ నాన్నగారి పేరు నాచిముత్తు కౌంటర్. దాన్ని ఇనిషియల్ గా పెట్టుకుని నువ్వు ఊరు ఏమారేస్తున్నావు. కామెడీ పోలీసా? ఇది ఏం కేస్? మర్డర్ కేస్. నిన్ను అడిగానా? సార్, సార్. ఏమయ్యా బాబు, ఇది ఏం కేస్? ఆరెంజ్ కేస్ అయ్యా. ఆరెంజా? 11 ఒక డజన్ పండ్లు తీసి నా బండ్లో పెట్టు. వెళ్ళు సార్. లేకపోతే నీ గాడి తీసేస్తాను. ఇంతకు ముందే బండ్లో గాలి లేదు. లేదంటే చక్రం తీసేస్తాను. ఎందుకు సార్ వారుగా అరుస్తున్నారా? ఉండేది వేసి వెళ్ళవయ్యా. సార్ మనం ఇటు వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ అటువైపు వెళ్ళాలి సార్. సారీ. సార్ వస్తున్నారు జరగండి. సార్ వస్తున్నారు దారి ఇవ్వండి. సార్ వస్తున్నారు జరగండి. సార్ దారి వదిలేరు రండి సార్. బాడీ ఎక్కడ సార్? పైన చూడండి సార్. సార్ సార్ పడిపోవద్దు, పైన చూడండి సార్. ఏమయ్యా నాకు తెలీదా? నేను అన్ని యాంగిల్లో చూస్తానయ్యా. ఎక్కడ చూడమని చెప్పావు? అక్కడ చూడండి సార్. ఏమయ్యా అందరూ చనిపోయా పైకి వెళ్తారు, ఈడేమో పైకి వెళ్ళి చనిపోయాడు. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఏమవుతుంది సార్? ఈ విషయాలంతా నీతో అడిగానా? అవును, బాడీని ముందు చూసింది ఎవరు? నేను చెప్పిన తర్వాత మీరే మొదట చూసారు కదా. అర్థం కాలేదు సార్. సత్యంగా నీకు అర్థం కాదులే. మొట్టమొదటిసారి చూసిన గొర్రె ఎవరు? ఒక ఆటో అతను చూస్తున్నాడు సార్. ఆటో అతనా? నేనేమో గొర్రె అనుకున్నాను. ఆటోవాడా? ఆ గొర్రెని పట్టుకుని బిర్యానీ చేసేద్దాం. అవును తినొచ్చు. తినే దాంట్లో ఉండు. ఇక్కడ అనుమానం వచ్చేలాగా ఎవరైనా తిరిగే వాళ్ళని చూసారా? అనుమానమే లేదు సార్. ఇదంతా దెయ్యం పని అందరూ అనుకుంటున్నారు. వాట్ ఏ కామెడీ! ఇది దెయ్యం చేసిందా? చంపింది దెయ్యంగానే ఉంటే కూడా ఈ ఎన్కౌంటర్ వెంకటరావు దగ్గర నుండి తప్పించుకోవడానికి వీలు లేదు. మోకాళ్ళ మీద కొడుతున్నాడు. సార్ దెయ్యానికి ఏంటి సార్ కాళ్ళు? అది నాకు తెలీదా? నేను చెప్పింది మోకాళ్ళు. ఏవయ్యా నా గురించి చెప్పవయ్యా. సార్ గురించి ఏమనుకున్నావు? దెయ్యానికి అంతా భయపడతాను అనుకున్నావా? సార్ పెళ్ళైంది తెలుసా? దాని గురించి ఎందుకు గుర్తు చేస్తున్నావు? సరే ఇంకేమైనా ఎవిడెన్స్ దొరికిందా? అవును సార్, లైసెన్స్ ఒకటి దొరికిన ఉదయం వచ్చి ఇచ్చారు సార్. అతని పేరు కిరణ్. ఒరే నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ వెంకటరావు దగ్గర నుండి ఎవరు తప్పించుకోవడానికి ఏం లేదు. నేను పట్టుకుంటాను. సచిన్ అబ్బాయి పేరే సార్ కిరణ్. అది నాకు తెలీదా? నేను ఏం చెప్పినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అవును ఆంబులెన్స్ చెప్పేసావా? లేదు సార్. ముందు పడి చూడవయ్యా. సరే సార్. ఇంకా 24 గంటల్లో దీని గురించి కనిపెడతాను. కిరణ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.
ప్రాజెక్ట్ కోసం అందరూ పని చేస్తున్నారు, నువ్వేంటి జాలిగా తిరుగుతున్నావు? ఒక్కొక్కరు షూటింగ్ కంప్లీట్ చేసి ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ పోతున్నారు, మనం ఏం చేయబోతున్నాం? నార్మల్గా అందరూ చేసేటట్టు స్క్రిప్ట్ని సబ్మిట్ చేసి షార్ట్ ఫిల్మ్ తీయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఏదైనా డిఫరెంట్గా చేయాలి, అది కూడా రియల్ లైఫ్లో జరుగుతున్న ఒక లైవ్ మ్యాటర్ని స్క్రిప్ట్గా చేద్దాం అనుకుంటున్నాను రా. టీవీలో వస్తుంది కదా నిజం జరిగింది ఏందని, అలాంటి లైవ్ ప్రోగ్రామా? అవునరా, అలాంటివే. అప్పుడు నిజం సంగతన వెతకాల కదా. డైలీ మ్యాగజైన్లో ఎన్నో కథలు చదువుతున్నాం, అంతెందుకు పోయిన వారం కూడా ముఖ్యమైన కథ వచ్చింది, చదివేవా? ఇది ఆ పంతులు మ్యాటర్ థ్రిల్లింగ్గా పోతున్నా కాదు అదా? అది కాదురా, చెన్నై నుంచి పాండిచేరికి వచ్చే రూట్లో కాయార్పాలెం అని ఒక ప్లేస్ ఉందంట. అక్కడ ఓ బ్రిడ్జ్ ఉందిరా, ఆ బ్రిడ్జ్ మీద వచ్చే బళ్ళు తరచూ యాక్సిడెంట్ అవుతాయంట. చాలా మంది మర్మంగా చనిపోతున్నట్టు నేను పేపర్లో చదివాను. ఆ న్యూస్ని నేను ప్రాజెక్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పేది చూస్తుంటే చాలా రిస్క్ ఉంది కదా, ఇదంతా చాలా బడ్జెట్ అవుతుంది, అది కాకుండా మంచి టెక్నికల్ టీం అవసరం అవుతుంది. రెడీ చేసేయచ్చురా, నా ఫ్రెండ్కి ఇతన్ని తెలుసు, వాడు మొత్తం చూసుకుంటానని చెప్పాడు. అప్పుడు అయితే మన షూటింగ్ థ్రిల్లింగ్ అని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇదేరా నేను చెప్పిన బ్రిడ్జు. ఇక్కడ జరుగుతున్న విషయాల్నే మనం సీక్రెట్గా రికార్డ్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ మన రూమ్కి వెళ్ళి పక్కాగా ప్లాన్ చేసుకుని వద్దాం. సరే రండి వెళ్దాం. అన్నా అన్నా, నీ పేరు నోకరాజు కదన్నా? అన్నా నిన్నేనా? అన్నా నీకు కాయార్పాలెం గురించి తెలుసని చెప్పారు. అన్నా నీకు తెలిసింది చెప్పన్నా. ఉదయాన్నే తాగు, ఉదయగిరిలో తాగు. కాదన్నా, కాయార్పాలెం. మధ్యాహ్నం తాగు, మెడ్రాస్లో తాగు. రాత్రి తాగు, రాజా తాగు. ఉదయం తాగు, లేసి తాగు, మధ్యాహ్నం తాగు, మన శాంతిగా తాగు, రాత్రి తాగు, రాజుల తాగు, రమ్ము పోసుకుని తాగు తాగు. ఉదయం తాగు, లేసి తాగు, మధ్యాహ్నం తాగు, మన శాంతిగా తాగు, రాత్రి తాగు, రాజుల తాగు, రమ్ము పోసుకుని తాగు తాగు. చెయ్యి పొట్టు తారకుడి, సతుకోడి తూతుకోడి, సైడ్ డిష్కు అది రెడీ, మేమంతా మహాకుడి. తాగు బాగా తాగు, మాతో కలిసి తాగు. ఉదయం తాగు, లేసి తాగు, మధ్యాహ్నం తాగు, మన శాంతిగా తాగు, రాత్రి తాగు, రాజుల తాగు, రమ్ము పోసుకొని తాగు తాగు.
అది తెరవంగానే స్వర్గం కూడా నా దగ్గరకి వచ్చింది. ఒంటిలో నా ఊరైపోయిన మంచి మంచి మందు ఒరే లోపలకి వెళ్ళిందంటే అందరూ మరిచిపోతాము. ఈ మత్తు చాలునా ఇంకా కొద్దిగా కావాలినా? మందు తాగడం హానికరం కానీ మనం తాగుదామా? జాలి చెయ్యి వదిలి వెళ్ళిపోతుంది. ఆ రమ్ము జిన్ను మనకని ఉంది 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 ఉంది. సుట్టపెట్టి మందువు పెట్టే దేవుడు కూడా ఆడతాడు. అరే ముందు తాగిన దేవుడు కూడా మత్తులనే ఉన్నాడు. గిర్రుగిర్రున మత్తువయకి మిసమిసను చేస్తుంది. ఆల్కహాల్ లోపలకెళ్ళి అందరిని ఆటాడిస్తుంది. జాతి మతం అన్నిను మందు తాగితే పోతుంది. దేశంలోనే ఆల్కహాల్ ఆట పట్టిస్తుంది. తాగురా తాగురా తృప్తిగా తాగురా తాగురా. కోరుకున్న మందు లేదురా, కస్మాకు యూసు లేదురా యూసు లేదురా. ఉదయం తాగు లేసి తాగు, మధ్యాహ్నం తాగు మనశాంతిగా తాగు, రాత్రి తాగు రాజుల తాగు, రమ్ము పోసుకొని తాగు తాగు. ఉదయం తాగు లేసి తాగు, మధ్యాహ్నం తాగు మనశాంతిగా తాగు, రాత్రి తాగు రాజుల తాగు, రమ్ము పోసుకొని తాగు తాగు. చెయ్యి పొట్టు తారకుడి, సతుకోడి తూతుకుడి, సైడ్ డిష్కు అది రెడీ, మేమంతా మహాకుడి. తాగు బాగా తాగు, మాతో కలిసి తాగు. ఉదయం తాగు లేసి తాగు, మధ్యాహ్నం తాగు మనశాంతిగా తాగు, రాత్రి తాగు రాజుల తాగు, రమ్ము పోసుకొని తాగు తాగు. కాయారపాలెంలో తరచూ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిజమే. ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చిన వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళు చెప్పేది కూడా ఒకేలానే ఉంది. అవునవును. ఆ బ్రిడ్జి దగ్గర ఏదో దెయ్యం ఉన్నట్టు, అదే వచ్చిపోయే వాళ్ళని పగ తీర్చుకుంటోందని చెప్తున్నారు. ఉమ్. మీకు దీని గురించి తెలిసిన నిజమేంటి? నిజానికి దీని వెనకున్న రహస్యం ఏంటి? ఈ ఊరు జనాల కోసం కట్టిన సాధారణమైన బ్రిడ్జే అది. కానీ దాంట్లో జరిగినట్టు నమ్ముకున్న ఇన్సిడెంట్సే ఈ ఊరున్న ప్రజలందరికీ పెద్దగా భయం తీసుకొస్తుంది. ఈ విషయం గురించి కాస్త వివరంగా చెప్పగలరా? చెప్పడానికి ఏమి లేదు తమ్ముడు. ఇది నిజమా అబద్ధమా అని ఎవరు కనిపెట్టలేకపోయారు. ఫ్యామిలీలో ఉన్న అందరితో పాటు ఆ బ్రిడ్జిలో మేము వచ్చేటప్పుడు ఒక్క నిమిషం రే, కొంచెం ఫేస్ టెస్ట్ చెప్పివు. ఓకే. టిల్టప్ చేసుకోండి. టైట్ రేంజ్ పెట్టుకో, బాగా క్లోజ్అప్ పెట్టు. సౌండ్ లెవెల్ ఓకేనా? ఓకే కదా? ఓకే ఓకే. వెళ్దామా? ఫ్రీగా ఉండు, టెన్షన్ అవ్వకు. కెమెరా చూసి మాట్లాడు. ఫ్యామిలీతో పాటు ఊరు నుండి వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి దారిలో వచ్చాము సార్. సడన్ గా కార్ ఆగిపోయింది. పెట్రోల్ ఉందని చెక్ చేసేటప్పుడు పక్క నుండి ఒక సౌండ్ వచ్చింది సార్. ఏంటని వెళ్ళి చూస్తే హఠాత్తుగా ఒక తెల్ల రూపం ముందుకు వచ్చి నిలబడింది సార్. అందరూ భయపడిపోయాం సార్. అప్పటి నుండి పొద్దుటి సమయం కూడా మేము ఆ పక్కనికి వెళ్ళలేదు సార్. ఆ బ్రిడ్జ్ గురించి ఇంకేమైనా ఉన్నాయా? ఆ బ్రిడ్జి అనుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది సార్. ఒక రోజు మా ఆయన బ్రిడ్జ్ వైపు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి మా వాళ్ళని అటువైపు వెళ్ళొద్దని చెప్పాను. అది కాకుండా మా పిల్లలని అటువైపు పోకూడదని చెప్పాను. సార్, ఆ బ్రిడ్జ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? దాంట్లో దెయ్యం ఉండేది నిజమే. నాకు తెలిసి కొన్ని రోజుల ముందు ఈ ఊర్లో ఉండిన శివయ్య కుటుంబం మొత్తంగా నాశనం అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుండి ఈ బ్రిడ్జ్ గురించిన సమస్యలు ఎక్కువగా అయిపోయింది. ఈ విషయం గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? వివరంగా చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. శివయ్య ఊర్లో లేని సమయంలో వాళ్ళ బామర్ది రామయ్య అప్పుడే పెళ్లి అయిన తన భార్య తీసుకుని ఈ ఊరికి వచ్చాడు. వాళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చిన సమయం సందర్భం అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని రోజులు ఇక్కడ సంతోషంగా ఉండేవారు. ఆ సంతోషమైన జీవితంకి వెనకాల ఓ పెద్ద ప్రమాదం రాబోతుందని వాళ్ళకి తెలియకుండా పోయింది. హాయ్ రండి. అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను.
వదినా ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏరా ఇంత లేట్ అయింది? నేను త్వరగానే బయలుదేరాను. వచ్చే దారిలో ఒక చిన్న పని, అందుకే లేట్ అయింది. సరే రండి భోంచేద్దాం. లేదు స్నానం చేసి వస్తాం. లేదు కా, ఒక 5 నిమిషాలు సరే నేను తీసి పెడతాను. పర్లేదు. స్నానం చేసి వస్తాను, తిందాము. ఆ రూమ్ తీసుకోండి, మీకు కరెక్ట్ గా ఉంటుంది. అదిగో. ఆ రూమా? వెయిట్ ఓకే చేస్తాం. కా, జస్ట్ 5 మినిట్స్ వచ్చేస్తాను. సరే త్వరగా రండి. వినో కుట్టి, ఎక్కడికి వెళ్ళావు? వినో 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 ఎక్కడ ఉన్నావు? వినో వినో ఎక్కడ ఉన్నావు చెప్పు. వినో వినో రే 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 వినో. ఈ గుడికి నాకు ఒక రాశి ఉంది. అదేంటి రాసి? ఫస్ట్ టైం మా అక్క పెళ్ళికి వచ్చాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నాను. అవునా? బాగుంది కదా? బాగుంది. యాక్చువల్గా ఈ గుడి కట్టి 300 సంవత్సరాలు అవుతుందంట. చుట్టుపక్కల గ్రామం అంతా ఒకటయ్యి తిరునాళ్ళు చేసుకుంటారంట. చాలా గ్రాండ్ గా ఉంటుంది. చాలా బాగుంటుందా? ఎస్. అప్పుడు ఈ సంవత్సరం తిరునాళ్ళు ఎప్పుడు జరుగుతుంది? తిరునాళ్ళకి వచ్చే జనాభా మిగతా రోజులు ఇక్కడ ఎవరు అంతగా రారంట. అందుకనే ఈ గుడి చూసేదానికి ఇలా ఉంది. అవును కదా, చూస్తేనే తెలుస్తుంది. నీకు ఒకటి తెలుసా, నా మనసులో ఒక కోరిక ఉంది. ఏంటి? ఛాన్స్ వస్తే గుడిని కొత్త చేసి చూడాలి. మనకి అలాంటి ఛాన్స్ దొరికితే చూద్దాం. ఓకే. నేను అటుపక్క తిరిగి చూసి వచ్చేదా? పోయి చూడు.
రే వదలరా, రే వదలరా. వద్దు, వదిలేయ్. రండి వెళ్దాం, రండి. ఏమ్మా ఇదిగోమ్మా పువ్వు కింద పడింది. చూసి నువ్వమ్మా సంపతన్న మీరా? మీ మొబైల్ కాల్ చేసినప్పుడు నాట్ రీచబుల్ అని వచ్చింది. పని మీద బయట ఊరికి వెళ్ళాను. ఏదైనా ముఖ్యమైన విషయమా? రేపు ఊరు వెళ్తున్నాము, మీ దగ్గర చెప్పడానికే కాల్ చేశాను. ఓ అలాగా. అవును, రామయ్య వాళ్ళ భార్య వస్తారని చెప్పారా? వచ్చేసారమ్మా? శివయ్య గారు ఫోన్ చేశారా? ఫోన్ చేశారు. ఆ, అదిగో నటరాజ్ వైఫ్ వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు? మళ్ళీ ఎందుకు అలా చూస్తున్నారు? మీరు నటరాజ్ పెళ్లికి రాలేదు, చూడ్డానికి కొత్తగా తెలుస్తుంది. సంపతన్న, 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 ఆ, మేము బయలుదేరుతున్నాము, రా వెళ్దాం. ఓ, సరే వచ్చేద్దాం. నేను పాలు తాగేసి తర్వాత డ్రాయింగ్ చేయి, సరేనా? వినో కుట్టి, ఏం చేస్తున్నారు? డ్రాయింగ్ చేస్తున్నారా? సరే సరే, బాగా కలరింగ్ చేస్తున్నావే, నాకు నేర్పిస్తావా? సీరియస్గా కలర్ చేస్తున్నావే, నా దగ్గర మాట్లాడవా? ఉమ్? వినో, వినో కుట్టి, నిన్నే అడుగుతున్నాను. వినో, భయపడొద్దు, అక్కడే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తాను. రేయ్, ఏం చేస్తున్నావు? చీకటిలో డ్రా చేస్తున్నావు, ఎక్కడ చూపించు చూద్దాం. ఏ నట్టి నట్టి, ఇక్కడ చూడు, మనం వినోద్ కలర్ చేసిన డ్రాయింగ్. ఇక్కడ చూడు, గుడిలో ఒక పిచ్చోడు కొట్టినది నా కళ్ళలో వచ్చినది అలాగే నేను డ్రా చేస్తాడు చూడు. నేను చెప్పినట్లుగా ఇక్కడ ఏదో జరగబోతుంది. మీరా, నీకు వేరే పనే లేదా? దేన్ని చూసినా కూడా భయపడతా ఉంటావా? లేదు నటి, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఎంత భయపడి మాట్లాడుతున్నాను అసలు అర్థం చేసుకోవడం లేదు. అది ఫస్ట్ ఇలా ఇవ్వు. నువ్వు కిచెన్కి వెళ్ళి సుశీకి ఏమైనా హెల్ప్ చేయి, సరేనా? లేదు నటి, నేను చెప్పేది విను. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. వెళ్ళుమా. అలా ఏమి డ్రా చేశాడు చూద్దాం. ఏ నటి లేరా, టైం అవుతుంది, గుణ చూడ్డానికి వెళ్దాం. ఎవరు మీనా గుణ?
ఎవరు గుణ? మీరా? ఎవరు గుణ అని అడుగుతున్నాను కదా. మీరా? ఎక్కడికి వెళ్ళారు మీరా? మీరా? ఏ మీరా, కాఫీ పెట్టి ఎక్కడికి వెళ్ళావు? నేను పెట్టానా? నేను మార్కెట్లో ఉన్నాను. ఏంటి, మార్కెట్లో ఉన్నావా? అప్పుడు కాఫీ వచ్చి లేపినది. ఆంటీ రండి ఆడుకుందాం. ఆంటీ ఫోన్ మాట్లాడి వచ్చి నీతో ఆడుకుంటాను, ఓకేనా? విను కుట్టి మంచివాడు కదా, నువ్వు పోయి ఆడుకు, నేను వస్తాను. ఏమైంది? నటి ఏమైంది మీరా? విను విను బాయిలో పడిపోయాడు. నటి విను 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 విను
ఎలా జరిగింది? కాలు తట్టుకొని బావిలో పడిపోయాడు. బావిలో పడిపోయేంత వరకు నువ్వేం చేసావే? నీలాంటి దాన్ని అయ్యో కొట్టద్దు, వినో సావుకు నేనే కారణం. వాడు నన్నే ఆడుకునేదాన్ని పిలిచాడు. నేను మాత్రం పోయి ఉంటే వినోద్ చనిపోయి ఉంటాడు. వినోద్ సావుకు నేనే కారణం అయిపోయాను. నటరాజు భార్యను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? శివయ్య, దీని గురించి నీ దగ్గర నేనే మాట్లాడాలని అనుకున్నాను. అందులోనే మన బాబుకి ఇలా జరిగిపోయింది. నీ స్నేహితుడు ఎలా చనిపోయాడు తెలుసా? ఎలా చనిపోయాడు? చాలా దారుణంగా చెట్లు ఏరుకుని చచ్చిపోయాడు. ఇప్పటి వరకు అది ఎవరు చేశారని ఎవరు కనిపెట్టలేకపోయారు శివయ్య. ఇలాగనే మన బాబుది కూడా ఒక యాక్సిడెంట్ లాగా నాకు కనిపించడం లేదు. నాకేమో ఆ దెయ్యమే ఇదంతా చేసి ఉంటుందని అనిపిస్తుంది. నాకు ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది శివయ్య, ఇది దీంతో ఆగిపోయినట్లేదు. తర్వాత మనమేమని నాకు భయంగా ఉంది. నిద్రపోలేదా? ఎక్కడ చూసినా వినోద్నే గుర్తొస్తున్నాడు. దానికోసం ఆలోచించుకోకు. కొన్ని రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళుండు, అన్ని సర్దుకుపోతాయి.
నటి ఇక్కడ వచ్చినప్పటి నుంచి మనసేమి సరలేదు. మనం ఈ రోజే ఊరికి బయలుదేరుతామా? అవును మీరా, నాకు అది అనిపిస్తుంది. సారీ, నేనేం డిస్టర్బ్ చేశానా? ఏదో పర్సనల్ గా చా, చా. మాట్లాడుకుంటున్నారు. అలాంతా ఏం కాదు, ఊరికి బయలుదేరడం గురించి మాట్లాడుతున్నాం బావగారు. ఎందుకని తొందరపడుతున్నారు? లేదు, అర్జెంట్ పని ఒకటి ఉంది అందుకు. ఓ, కొన్ని రోజులు ఇక్కడే ఉంటానిందే సుసి. ఈ సందర్భంలో వెళ్ళడం మాకు కష్టంగానే ఉంది, కానీ అక్కడ పని ఉంది, అది అయిన తర్వాత వస్తాం. ఓకేనా? ఓకే, అప్పుడు మీరు చెప్పిందే కరెక్టే. అప్పుడు వదినేకి చెప్తారా? ఆ, తప్పకుండా. అప్పుడు ఏదో ఒక శక్తి వాళ్ళు వెంటాడి భయపడిస్తుంది. భయపడిన వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్తుంటే సడన్గా ఆ పిచ్చివాడు అడ్డు వచ్చి శివయ్య గురించి రహస్యం చెప్పినట్లు ఒక విషయం ఉంది. పిచ్చోడు ఉన్నాడు. ఏ పక్కకి ఏయ్, వెళ్ళరా, మీరా మీరా పక్కకి రా, వెళ్ళు. మీరా. ఎందుకు నీతో ఊరికే మాట్లాడాలి. మమ్మల్ని వెంటాడుతున్నావు? రమ్మంటున్నాను కదా. వెళ్ళమంటున్నాను కదా, రా మీరా. ఎందుకు మా వెంట పెడుతున్నావు ఊరికే? వెళ్ళరా. నటి అతని వెళ్ళరా. కొట్టొద్దు. వదిలే వెళ్ళరా. పాపం. రా పోతాం. రా రా పోతాం. మీరా రా. ఆ పిచ్చివాడి మీద చాలా కోపంతో ఉన్న నటరాజ్ అతను చెప్పిన రహస్యంతో మనసు మార్చుకున్నాడు. పిచ్చోడు చెప్పిన రహస్యం ఏంటంటే ఆ శివయ్య వాళ్ళ మనుషులకు చేసిన తప్పు గురించి ఇంతవరకు ఎవరికి తెలియదు. కానీ అది జరిగిన కొన్ని రోజుల తర్వాత శివయ్య అతని ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు మండి చనిపోయారు. ఆ తర్వాత నుండి ఈ బ్రిడ్జ్ మీద ఇలాంటి ఘోరమైన సంభవాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మనకి దొరికిన సమాచారాలతో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గారు శివయ్య బంగ్లాని కొత్త కథ చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సకరంగా రాదనుకుంటాను, మనం బయలుదేరదాం. ప్రాజెక్టు సెట్ అవ్వడం గురించి అటుంచు మామ. ఒక విషయాన్ని తీసుకుని ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం. దాని రిజల్ట్ తెలియకుండా పోయిందంటే ఎవ్వరికీ యూస్ లేదు. ఆయన చెప్పేటప్పుడు మనకొక విషయం చెప్పారు, గుర్తుందనికు? నట్టిని పిచ్చోడు మీట్ అయ్యాడని. మనం పిచ్చోడిని కనిపెడితే ఈ బ్రిడ్జ్ గురించిన రహస్యం బయటపడుతుంది. ఏమయ్యా? ఇబ్బందిగా ఉందవయ్యా? ఇబ్బందిగా ఉంటే జరిగి కూర్చోవయ్యా. అమ్మో, ఆ ఇబ్బంది కాదయ్యా, అర్జెంట్ గా పాసక వస్తుందయ్యా, నేను ఆపుకోలేకపోతున్నాను. ఓ షుగర్ పేషెంటా? ఏమయ్యా, అదంతా అడిగే సమయం కాదు ఇది. ఏమయ్యా, ఇప్పుడు కనుక నువ్వు బండి ఆపకపోతే నీ బండిలోనే పోవాల్సి వస్తుంది. బండి గబ్బు అయిపోతుంది. ఒరే, నువ్వు బండి ఆపుతున్నావా లేకపోతే బండిలో యూరిన్ పోమంటావా? అరే అరే ఆగయ్యా, ఆగు, బండి ఆపుతాను, పక్కకి ఆపుతాను, ఆగు. కోపాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ ఓ, యూరిన్ అటు కంట్రోల్ పోగు పో, చేయలేవు. అటు పోగు పో, ఇక్కడ పో, తిరిగా పో. ఉండవయ్యా, థాయిలాండ్ దాకా వెళ్ళమంటావు నువ్వు. రామ చిలకమ్మ ప్రేమ మలక్. అయ్యో, ఏం చేస్తున్నావు అక్కడ? ఎందుకు అలా ఉన్నావు? నేను వెళ్ళలేదు, అది ఆటోమేటిక్గా పోయింది. ఏంటి సార్, చిన్నపిల్లలాగా పైనంతా పోసుకున్నారు? పగిలిపోయింది. ఏమైంది సార్? దీనికి కారణం ఏంటంటే అక్కడ చూసి ఓ భయపడిపోయాను. అందుకే ప్యాంట్లో పోయావా? త్వరగా పండితేవయ్యా, ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే నాకు చాలా మంచిది.
ఈ బ్రిడ్జ్ దగ్గర సరిగ్గా ఇక్కడ మాత్రం యాక్సిడెంట్ జరుగుతుంది. అలాగనా? అప్పుడు మనం కవర్ చేయాల్సిన ఏరియా ఇదేనా? ఎక్స్ట్రీమ్ వైడ్ బ్రిడ్జ్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనం లాంగ్ లో కెమెరాని పెట్టాలి. అలాగే బ్రిడ్జ్ పక్కన ప్రొఫైల్ లో ఒక కెమెరాని పెట్టాలి. ఓకే, తర్వాత పక్కన ఒక చెట్టు ఉందిగా, దానికి ఒక కెమెరా పెట్టాలి. ముఖ్యంగా ఆ ప్లేస్ జూమ్ చేసి కెమెరా టైట్ గా పెట్టాలి. ఈసారి మిస్ అయ్యే అవకాశం లేదు. ఓకే, కరెక్ట్. టైర్లంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి కదా. కిందకు దిగి బండి తోయండి, స్టార్ట్ అవుతుందని చూస్తాను. తోయండి తోయండి. రే ఎలా చూడరా? ఏమైందిరా? ఇల్లెవరా చేసింది? మామూలుగా ఒక మనిషి చేసుంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఒకవేళ ఆ దెయ్యం పని అయి ఉంటుందో. అసలు ఇది దెయ్యం పని కాదు, ముందు దెయ్యం వల్ల ఫిజిక్ ఏం చేయమల్దురా. రేయ్, ఈ బ్రిడ్జి మీద దెయ్యం చాలా హత్యలు చేస్తుందని చెప్పేసి కదా వచ్చాము. ఏం వైపు తీసుండదా? పేయ్, దెయ్యం ఒకరిలోకి దూరి ఇలా చేస్తుంది తప్ప మామూలుగా చేయలేదురా. అయితే ఇంకేదో జరిగింది. జరిగినవన్నీ రికార్డ్ అయ్యి ఉంటుందిగా, మెమరీ కార్డు వేస్తే తెలిసిపోతుంది ఎవరు చేశారని. మెమరీ కార్డ్ ఇదే తీసుకోండి. వేరే టెన్షన్ అవ్వకు. ఎవరా?
చెట్టు ఎక్కిసాడు రా. అయ్యో రే కొడుతున్నాడు రా. సర్పంచ్ గారు చెప్పిన పిచ్చోడు వీడేనా? వాడు ఎందువల్ల ఇట్లా చేశాడని అర్థం కావట్లేదు. అందుకు ఆ పిచ్చోడు దొరికితేనే తెలుస్తుంది. రే వాణ్ణి లేపు. హలో హలో నిన్నేనండి. హలో 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 సార్, లేండి చెప్పండి. మిమ్మల్ని సార్ ఆ పని మీద ఓకే సార్. లేండి. హలో హలో అలా కాదు సార్. ఇలా లేకపోతే నేను తర్వాత కాల్ బాగా చేస్తాను. తట్టి లేపోండి. ఓకే బాగా తట్టు దా బాబు లే హలో. లే ఇంత చేపలు ఎంచి లే పైకి. లేరా పైకి. ఓకే సార్. చూస్తే భయం వేస్తుంది. ప్రామిస్ గా ఏం కాదు. ఏం కాదు. పక్క జరుగు. ఒరేయ్ సురేందర్ ఏంటి అలా చూస్తున్నాడు? ఒరేయ్ సురేందర్ పారిపోరా. ఒరేయ్ నీ దగ్గరికి వస్తున్నారా? పారిపోరా రే. రే సురేందర్ నిందరా. దోసేరా వాణ్ణి. రే వదలరా వాణ్ణి. వదలరా. రే వదలరా. వదలరా. రే వాణ్ణి దోసేసి పరిగెత్తరా. రే సురేందర్. రే వాణ్ణి వదలరా. రే వదలరా. వదలమన్నాడు కదా. వదలరా. వదలమంటాను కదా. వదలరా. వదలరా. సురేందర్ వదలరా. దోసేరా. ఎలా చేస్తున్నాడు? రే, పదండ్రా వెళ్దాము. వెళ్దాము రప్తాను నిన్ను. గంతులు వేద్దురా. రే రే గంతులు అయిపోకరా. లాగేరా వాణ్ణి. లాగరా వాణ్ణి. రండిరా త్వరగా వెళ్ళిపోదాం. త్వరగా త్వరగా. ప్రాణం ఉందో లేదో చూసేద్దాం రా. ఎవడు కాదురా నువ్వు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరడం కానీరా. అవునరా త్వరగా ఎక్కరా. బ్రిడ్జ్ దగ్గర పోయి నిలబడుతున్నారు. మెంటల్ వాళ్ళందరినీ షూట్ చేస్తాను అంటున్నారు. సార్ ఇట్లా చేస్తే ఈ ప్రాజెక్ట్ నేను వర్క్ చేయలేను సార్. నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను. సెటిల్ చేయండి, మాకు బయలుదేరుతున్నాము. రియల్ లైఫ్ షూటింగ్ ఇలాగే ఉంటుందని తెలీదా మీకు? దానికి పిచ్చివాడి దగ్గర దెబ్బలు తినమంటారా? నాకు వచ్చే కోపానికి పోలీసులకు ఫోన్ చేసి పిచ్చోడిని పట్టిస్తాను. మీరు ఎందుకు సంబంధం లేకుండా ఎమోషనల్ అవుతున్నారు సార్? ఇలాంటి ప్రాజెక్టు ఇలాగే ఉంటుంది సార్. ఇవన్నీ తెలిసే కదా మీరు వచ్చారు. దానికే కదా పేమెంట్ తీసుకున్నారు. పేమెంట్ తీసుకుంటే పనే కదా చెయ్యాలి. అందుకని మా ప్రాణాలు ఇచ్చా. ఎలాగో వచ్చాదు కదా సార్, కంప్లీట్ చేసేయాలండి. మీరు ఎలాగైనా షూట్ చేయండి సార్, నా వల్ల కుదరదు. నేను బయలుదేరుతున్నాను అంతే. నువ్వు ఆగరా. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చేయడానికి. పర్లేదు వదిలే, వెళ్ళిపోను. ఆ పిచ్చోడిని ఊరికే వదిలిపోను. నేను ఏం చేస్తానో చూడండి. నేను కంపల్సరీ పోలీసులకు ఫోన్ చేసి వాడిని పట్టించి శిక్ష పడేలా చేస్తాను చూడండి. అనవసరంగా ఎరుకోకండి. ఇది నా ప్రాజెక్ట్. ఎలా చేయాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి.
రా రుద్రా, రా. వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. రా. పాపం రాది, నీకోసమే ఎదురు చూస్తుందిరా. దాన్ని నీతోనే పెట్టుకోరా. నువ్వు లేక అది చాలా కష్టపడుతుందిరా. పసిపిల్లలాగా ఎప్పుడు ఏడుస్తూ ఉందిరా. నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూస్తూ ఉందిరా. పాపమురా మీరా, నిన్ను తననే కలపడం నా బాధ్యతరా. అదేరా నాకు కావలసింది. నేను సంతోషంగా వెళ్ళిపోతానురా. నా మనసు తృప్తితో ఈ ఊరు వదిలే వెళ్ళిపోతానురా. హలో హలో, ఒక నిమిషం. మీరు అనుకుంటున్నట్టు నేను రుద్ర కాదు, నేను సురేందర్. లైలా కాలేజ్లో విస్కామ్ చదువుతున్నాను. కార్యాపాలెం బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ జరుగుతుందని తెలుసుకుని లైవ్గా షూట్ చేద్దామని వచ్చానంతే. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఆ బ్రిడ్జ్ గురించి, శివయ్య మర్డర్ గురించి నిజం తెలుసని చెప్పారు. అది తెలుసుకుందామని వచ్చాను. నాకు చెప్తారా? చెప్పండి. మిమ్మల్ని, మీకు తెలిసింది చెప్పండి ప్లీజ్. ఏ రుద్ర, నీ మెదడేమైనా పని చేయట్లేదా? ఏంటంటో మాట్లాడుతున్నావు? పిచ్చి ఏంట్రా నీకు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మీరే నీకు తెలీదా? ఎవరైనా అడుగుతున్నావు? వదిలితే నన్నెవరైనా అంటావు? ఇది మీరా వింటే ఎంత బాధపడుతుందో తెలిసేంట్రా? ఏయ్, ఏమైంది? ఏయ్, యుఎస్ఏ వీసా వచ్చేసిందని వచ్చేవారు ఫారెన్ వెళ్తానని నిన్న నువ్వే కదా ఫోన్ చేసి చెప్పావు. ఇంతలో బ్యాగ్తో వచ్చి నుంచున్నావు. సరే సరే, లోపల రండి. లోపల రమ్మా. రా. కూర్చోరా, కూర్చోండి. కూర్చో. మీరా? నమస్కారం. ఏంట్రా, ఏమైంది? సమస్యరా, ఇల్లు వదిలి వచ్చేసాం. ఏంటి, ఇల్లు వదిలి వచ్చేసారా? ఏంటి, దేవుడి దగ్గర ఏదో చాలాసేపు మొక్కుకున్నట్టు అనిపించింది. నా కోరికను పూర్తి చేసిన దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పి వచ్చాను. కోరిక మ్మ్. ఏంటో అది? నువ్వు యుఎస్ఏ వీసాకి అప్లై చేసిన వెంటనే నేను 48 రోజులు ఉపవాసం ఉంటానని మొక్కునే ఉన్నాను. మీరు సడన్ గా నిన్న ఫోన్ చేసి నాకు వీసా వచ్చిందని చెప్పంగానే నాకు ఏడుపే వచ్చేసింది. నిజానికి అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు? మరి రోజుకి ఒక్కసారైనా మనం మీట్ అవుతాం. కనీసం 10 సార్లైనా ఫోన్లో మాట్లాడుకుంటాం. ఛా, నేను కూడా ఏదేదో అనుకున్నాను. ఏయ్, మనం మెయిల్లో చాట్ చేద్దాం, వెబ్ క్యామ్లో చూసి మాట్లాడవచ్చు. దీనికోసమా ఫీల్ చేస్తున్నావు? హేయ్, ఎంతైనా దగ్గరున్నట్టు వస్తుందా? ఏయ్, ఛీ! జీవితంలో ఒక లక్ష్యం చేరుకునే దానికి కొన్ని చిన్న చిన్న త్యాగాలు చేసే తీరాలి. కష్టపడకుండా ఫలితాన్ని ఎదురు చూడకూడదు. సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాలకి ఇండియన్ టీంలో ఆడేదానికే వచ్చేశారు. అప్పుడు ఆ టీనేజ్ ఒక అన్ని సంతోషాన్ని చాలా మిస్ చేసి ఉంటారు. కానీ ఈరోజు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు అందరూ అతని కోసం లేచి నిలబడి క్లాప్ చేస్తున్నారు. తెలుసు కదా? అయితే టెండూల్కర్ అయిపోతానంటున్నావు. ఖచ్చితంగా నీవల్ల అవుతుంది. ఫారిన్కి వెళ్ళి ఒక 2 years పని చేసి వస్తేనే ఇక్కడ ఫారిన్ రిటర్న్ అనే పేరు. దాని తర్వాత పెద్ద పెద్ద కంపెనీలో చాలా ఈజీగా మంచి సాలరీతో ఇక్కడ జాబ్ వస్తుంది.
ఫ్యూచర్లో నెమ్మదిగా సంతోషంగా జాలీగా ఉండొచ్చు. సార్ ఏంటయ్యా? హే, నా మామ వస్తున్నారు, వెళ్దాం పద. కరప్షన్ లేకుండా ఉంటే ఇండియాని చూడలేమా సార్? ఏంటయ్యా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏం సార్ ఇవి అనవసరమైన ప్రశ్నలు అంటున్నారా? దేశమే కరప్షన్లో మునిగిపోయి ఉంది. మన పార్లమెంటు 8 రోజులుగా బంద్ అయిపోయింది. పార్లమెంట్లో కరప్షన్ గురించి రోజు గొడవ జరుగుతుంది. ఆ విషయాలు మన చేతిలో లేదయ్యా. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? కరప్షన్ లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత సార్. అవును, నువ్వు ఆ యువరాజు స్టేషన్ దగ్గర గొడవ పెట్టుకుని షర్ట్లు చించుకుని నుంచున్నారంట. ఏంటి విషయం అది? సార్ అది ఏం లేదు సార్, నా పార్టీ ఒకటి కేసు డీల్ చేయమని అతని దగ్గర చెప్పాను సార్. వాడు నాకే తెలియకుండా అతని దగ్గర 20,000 తీసుకున్నాడు సార్. అతని దగ్గర తీసుకున్న డబ్బులు సగం నాకు ఇవ్వాలి కదా సార్. అడిగితే వాడి కోపం వస్తుంది సార్. అందుకే వాడి ముఖం మీద ఒక గుద్దు గుద్దాను. నువ్వంతా దేశంలో ఉన్న కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు. నీ లెవెల్కి 2 ఇళ్ళు కొనేసావు, నీ జీతంలో కొన్నావా? అదే సార్ నేను అడుగుతున్నానా? నా లెవెల్కే లంచం తీసి 2 ఇళ్ళు కొన్నానంటే మీలాంటి పెద్ద ఆఫీసుల్లో ఎంత లంచం తీసుకుని సెటిల్ అయిపోయి ఉంటారా? నా మనసు ఒప్పగానే అడుగుతున్నాను సార్. జాలి దేంట్లో చూపిస్తున్నాడు చూడు జాలి. ఏం సార్ సమాధానం లేదు? నేను సింహం లాంటి వాణ్ణి, నీలాగా ఎదవని ఏం కాదు. నాకని ఒక గౌరవం ఉంది, పెద్ద గౌరవం. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా మీ అక్క కూతురు ఇంకొకటితో బాగా తిరుగుతోంది. ఎక్కడయ్యా? అక్కడ. బండి ఆపయ్యా, బండి ఆపు. ఆపమంటున్నాను కదా, ఎందుకయ్యా అక్కడే చెప్పలేదు? అది మీరు చూడకూడదని ఇంతసేపు దేశం గురించి మాట్లాడాను సార్. మీరు గౌరవం గురించి మాట్లాడేటప్పుడు నాకు సుర్రని కోపం వచ్చేసింది. తిప్పవయ్యా తిప్పు. సార్ వద్దు సార్, పబ్లిక్ ప్లేస్లో ప్రాబ్లం చేస్తే కోపం రాని అమ్మాయికి కూడా కోపం వస్తుంది. ఇప్పుడు నాకు మాత్రం తెలిసిన ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది సార్. అరే నోరు మోసుకున్న వాళ్ళు వెళ్ళమంటున్నాను కదా. ఎక్కడ కానీ కూతురు? ఎందుకు గుడికెళ్ళింది? గుడికి వెళ్ళలేదు, ఒక అబ్బాయితో తిరుగుతుంది. వాళ్ళతో కలిసి నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావా? సింహమా ఎలా అవమానపడపోతున్నాడు చూడు. ఆ రోజు అంత దూరం చెప్పి వెళ్ళాను, మళ్ళీ వాడితోనే తిరుగుతుంది. చెప్పి వెళ్ళి నేను పిచ్చివాడినా? తన మీద తప్పుంటే లేదా నువ్వు ఆశపడే దాంట్లో అర్థం ఉంటే నేను కాదు, ఈ ఊళ్ళో వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. నాకు హక్కు ఉంది. నీకు పెళ్లి చేసి తను పుట్టినప్పటి నుంచి చెయ్యాల్సిన అన్ని సాంగ్యాలు చేసిన మావయ్యకి దాన్ని పెళ్లి చేసుకోవడానికి హక్కు లేదా? పెంచిన చెట్టు నుండి పండు తీసుకోవడానికి చెట్టుని అడగాల్సిన అవసరం లేదు. చెట్టు అయితే పర్వాలేదు, మనసు సంబంధించింది. నీ వయసు ఏంటి, తన వయసు ఏంటి? అదంతా ఏమి లేదు, ఇద్దరు పిల్లల్ని కంటే చాలు. వయసు అంతా ఒక విషయమే కాదు. ఏయ్ ఎక్కడి నుండి వస్తున్నావు? అడుగుతున్నాను కదా, చెప్పు. చిలకని పెంచి కోతి దగ్గర ఇచ్చినట్టుంది. రంగయ్య ఇది న్యాయం కాదు, చాలా తప్పు. నీకు అందరిలాగానే పెళ్లి చేసి పెట్టాము. నువ్వు కాపురం చేస్తావు అనుకుంటే కాపురం చేయకుండా అమ్మాయిని వదిలేసావు. అందువల్ల 2 ఊర్లకు గొడవ వచ్చేసింది. ఇంతవరకు ఆ 2 ఊర్లలో ఒకరొకరు పలుకోరు తెలుసా నీకు? ఈ ఊర్లోనే చాలా పద్ధతి గల అమ్మాయి. ఆ అమ్మాయి జీవితం నాశనం చేయబాకు. నీతో కాపురం చేయడం అమ్మాయికి ఇష్టం లేదు, ఏం చేయమంటావు? నీ పెళ్ళానికి కూడా నీతో కాపురం చేయడానికి ఇష్టం లేదు, కాపురం చేయటం లేదు. ఏమే నేనంటే ఇష్టం లేదు అతని దగ్గర చెప్పావు నువ్వు? దీనిపైన నేను టైం వేస్ట్ చేయలేను. వచ్చే వారమే మనకు పెళ్లి. అందరి ముందు పెళ్లి జరగాల లేదా మీ ఇద్దరే చేసుకోవాలని నువ్వే నిర్ణయం తీసుకో. నన్ను మోసం చేయాలని మీరిద్దరు వేరేదైనా ప్లాన్ చేశారంటే మీ ఇద్దరిని ఇంటి లోపల తోసి బయట తలుపు వేసి కెరసిన్ పోసి కాల్చి చంపేస్తాను. ఇలా చూడమా, ఊరు పెద్దలను పిలువ, పంచాయతీలో మాట్లాడుకుందాం. పిలవండి, అందరినీ పిలవండి. ఊరు నుండి పారిపోయిన ప్రేమికులని కనిపెట్టి మన పంచాయతీలో గౌరవ హత్య చేశారు కదా, చెట్టుకు ఉరి తీశారు కదా, దాన్ని ఆత్మహత్యని మార్చారు కదా. ఆ కేసుని నేనే డీల్ చేస్తున్నాను. ఊర్లో ఉన్న అందరినీ లాకప్లో వేస్తాను. నా విషయంలో జోకింగ్ చేశారంటే
నాకు వేరే దారి తెలియలేదు. నువ్వు ఫారెన్కి వెళ్ళొచ్చి దీన్ని పెళ్లి చేసుకునే వరకు నా తమ్ముడు దీన్ని వదిలిపెట్టాడు. రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకొచ్చి వదిలేసాడు. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కొన్ని విషయాల్ని మనం సొంతంగా నిర్ణయించుకోలేము, పరిస్థితి నిర్ణయిస్తుంది. మీరు చెప్పేది కూడా నిజమే, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎవరైనా చూస్తారేమో. బయలుదేరండి, వెళ్ళండి. అమ్మా నువ్వు కూడా రామ్మా. దొంగతనంగా అమ్మాయిని పంపించడం అంతా నా కర్మ. అది మీతో పాటు నేను వస్తే ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? వద్దమ్మా, త్వరగా బయలుదేరండి. సరేమ్మా. బాబు, మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని పంపిస్తున్నాను. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మా నా మీద కోపం లేదు కదా? లేదమ్మా, మిమ్మల్ని సంతోషంగానే పంపిస్తున్నాను. కానీ సంతోషంగా మీకు పెళ్లి చేసి చూడలేని పాపిస్తాను నేను. ఆశీర్వదివ్వండి. క్షేమంగా ఉండండి. ఏంటమ్మా మీ ఊళ్ళో అందరూ ఇలాగ ఉంటారా? సరే బాధపడకండి, మీకు నేనున్నాను. రేపు తెల్లారితే మీ పెళ్ళి, సరేనా? మన వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎందుకురా? ఏదైనా తప్పు దొరికిందనుకో మనం ఎత్తుకుని ఇక్కడికి వస్తారు. మీరు నన్ను నమ్ముకుని వచ్చారు, మీకు మరలా ఎటువంటి సమస్యలు రాకూడదు. సరేరా, ఇప్పుడు హోటల్కి వెళ్తున్నామా? హోటల్ గది వద్దు, లేనిపోని సమస్యలు వస్తాయి. నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్దాం. ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి సమస్యలు రావు. ఒక్కరోజే కదా ఉండిపోతున్నాం, అర్థమైందా? ఏమంటావు? వెళ్దాం. వాచ్మెన్, వాచ్మెన్, వస్తున్నాను సార్. రూమ్ తెరుస్తుందా? ఏం సార్, రూమ్ లాక్ చేయకుండా ఉంటుంది. ఇదిగో నీకు వెళ్ళండి, వస్తాను. అలాగే. అదిగో అదే రూమ్.
వాచ్మెన్తో చెప్పాను. ఉమ్. నాకు చాలా రోజులుగా తెలుసు. ఉమ్. మీకు ఏదైనా కావాలంటే అతను అడగండి. సరేరా. ఎందుకు అదోలా ఉన్నావు? తెల్లారితే పెళ్ళి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాటు చేసుకుని వస్తాను, సరేనా? స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. అర్ధగంటలో టిఫిన్ తీసుకొస్తాను, ఉమ్. సరేనా? ఆ. మీరా, ఉమ్. ఏంటి ఫీల్ అవుతున్నావా? మ్హూ. జరిగింది జరగబోయేది పాజిటివ్గానే ఉంటుంది. ఇవాళ మనం ప్రేమికులం, రేపు మనం భార్యాభర్తలం. ఎవరు? అమ్మా. ఫోన్ అటెండ్ చేసి ఏడవకో. నువ్వు ధైర్యంగా మాట్లాడితే అమ్మ కూడా ధైర్యంగా ఉంటుంది. సరే, ఇక్కడ ఫోన్లో సిగ్నల్ లేదు, బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకే. హలో. ఎక్కడున్నారమ్మా? ఏదో ఈ ఊరు పేరు సరిగ్గా తెలియలేదుమా. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాము. బాగున్నావమ్మా? హా, బాగున్నానమ్మా. అక్కడ ఊర్లో ఏమైనా ప్రాబ్లమా? మీరు ఊళ్ళో నుంచి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. ఇక్కడే సమస్య లేదు. పెళ్లి చేసుకున్నారా? అది రేపు మా పెళ్లి కోసం తను ఫ్రెండ్ అన్నిటినీ అరేంజ్ చేస్తున్నారమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండమ్మా. ఉమ్, నేను గుడికి వెళ్ళి అర్చన చేపిస్తాను. సరేమా. మీరిద్దరు జాగ్రత్తగా ఉండండమ్మా. ఉమ్. మర్చిపోకుండా ఫోన్ చేయమ్మా. సరేమా. అలాగేమా, నేనే ఫోన్ చేస్తారు. సరేమ్మా, ఉంటాను. బాయ్. మీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఊళ్ళో ఏదైనా గొడవైందా? మ్హూ. లేదు, మరి ఇంకేంటి? నాకు ఫ్యామిలీ ప్రాబ్లం. సంతోషంగా ఉన్న నీ ఫ్యామిలీని వదిలేసి వచ్చేసావు. మీ ఇంట్లో ఎవరు ఏమీ చెప్పలేదా? పెళ్ళి ఇప్పుడు సింపుల్గా చేసుకుని ఫారిన్కి వెళ్ళొచ్చిన తర్వాత పత్రికలు వేయించి గ్రాండ్గా రిసెప్షన్ చేద్దామన్నారు. మన పెళ్ళిని మనమే చేయాల్సి వచ్చింది కదా. మందే కాదు, ప్రేమికుల పెళ్లి మంటపంలో ఇప్పుడు జరిగింది. 90% రిజిస్టర్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, గుళ్ళో జరుగుతోంది. అంతెందుకు, కాంపౌండ్ మీద ఉన్న వినాయకుడి దగ్గర కొన్ని వేల పెళ్లిళ్ళు జరిగాయి. ప్రేమికులకు ప్రేమించడమే సంతోషమే కదా. జీవితం వచ్చేటప్పుడు జీవితం అంతా గొడవలే. నిజమే. ఈ సమాజంలో ప్రేమ గురించి సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరు కదా. జాతి గౌరవం అని జీవించి జీవితాన్ని నాశనం చేసి కొట్టుకుని చచ్చే వాళ్ళకి ఈ పవిత్రమైన ప్రేమ గురించి ఎక్కడ అర్థం అవుతుంది? దీన్ని మనమే అర్థం చేసుకుని జీవించాలి, అంతే. ఫారిన్లో అందరూ మ్యాక్సిమం అరేంజ్డ్ మ్యారేజే ఉండదు కదా. అందరూ ప్రేమించే పెళ్లి చేసుకుంటారు. అవునవును, నచ్చలేదంటే ఎవరికి వాళ్ళు విడిపోతారు, మనిషికో బిడ్డను తీసుకుని. రేయ్, రారా, లోపలికి రా. నాకు చాలా పనుంది, తీసుకో. చెప్పరా. సరే, బైక్ బయట పెట్టాను, ఎక్కడైనా వెళ్ళాల్సి ఉంటే వెళ్ళరండి. ఓకేనా? వస్తాను, బాయ్. బాయ్. ఏయ్, నేను స్నానం చేసి వస్తాను. మీరా, మ్మ్. హే మీరా, ఏంటి? స్నానం చేయడానికి వెళ్ళి టవల్ని మర్చిపోయావు. నేను ఆల్రెడీ టవల్ తెచ్చుకున్నాను. ఓకే, పోపో, నేను తలుపు వేసుకోవాలి. ఓసే ఏయ్, ప్లీజే. ఏయ్.
మీరా ఏంటి మీరా వస్తున్నాను త్వరగా తలుపుతి. ఏంటి సబ్బు మర్చిపోయావేంటి నువ్వు? ఇది detective soap. గగరి రిస నిస గగరి రిస నిస మామ గగరి ఏంటి మామ గగరి నిస గగరి రిస నిస గగరి రిస నిస మామ గగరి నిస మామ గగరి. ఆదవా అవధం చెప్తున్నావు చూపుతో నన్ను చూసేవు నీ ఆశ నేను నెరవేర్చుకున్నా. ప్రాణమా అబద్ధం చెప్తున్నావు మాటలతో నన్ను మాయం చేసావు నీ ప్రేమనే మొత్తం నాకిచ్చావు. నీ భుజ మీద తల పెట్టుకున్నాను రెండు కళ్ళు నిన్ను చూస్తున్నా నకంతో నేను పోరాడను మనసు ఆరాటంతో నేను చూస్తుంది. అవధం చెప్తున్నా ప్రాణమా అబద్ధం చెప్తున్నా మాటలతో నన్ను మాయం చేసావు నీ ఆశ నేను నెరవేర్చుకున్నా. నా వెనకాల నిన్ను అనుకుంటేనే ఒళ్ళంతా నెత్తురు రంగమాతుంది. నా బుగ్గన నీ ముద్దులు నా గుండెలో నీ మాటలు. కామంతో పాపం లేదు ఒకరికొకరు కలుసుకుందామే. మోహంలోను తప్పేం లేదు ప్రాణమా నూరా. ప్రాణమా అవధం చెప్తున్నా మాటలతో నన్ను ఆకట్టుకుంటున్నా. నీ ప్రేమని స్థలం మార్చావు. హలో చెప్పరా రే ఎక్కడ్రా ఉన్నావు? ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. సిగ్నల్ దొరకలేదురా అందుకే ఫోన్ చేయలేదు. సరే నేను అక్కడికే వస్తున్నాను. రే ఆకలేస్తోందిరా తొందరగా రారా బాయ్. అలాగే బాయ్. ఆటలు పాటలని అదిరిపోతుంది. అవును, ఎక్కడ పట్టావు ఆ అమ్మాయిని? ఏమన్నారు? అర్థం కాలేదు. తను నా లవర్, తప్పుగా మాట్లాడకండి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అదే చెప్తారు. ఎంతమందిని చూసాం మేము. రేయ్ లవర్ అంటున్నానుగా. వెళ్ళు వెళ్ళు. అనవసరంగా మాట్లాడకండి. హలో రే, ఎక్కడ్రా ఉన్నారు? త్వరగా రండ్రా. ఊర్ల నుండి సరైన ఒక పీసు వచ్చిందిరా. తెల్లారితే పెళ్ళి అంట. చుట్టుపక్క ఎవ్వరూ లేరు. ఆటలు పాటలు జరుగుతోంది. వాళ్ళు తనిగానే ఉన్నారా? నేను చూసుకుంటానా? ఇంతకు మించి ఒక ఛాన్స్ మనకు దొరకదురా. మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను. త్వరగా రండ్రా. మీరు రండ్రా త్వరగా. ఫోన్ పెట్టు. ఎక్కడ్రా వాళ్ళు? వస్తున్నారా? ఇప్పుడు నేను మాత్రం వచ్చాను.
అన్ని విషయాలు వేసారి చెప్తేనే మీరు వస్తారా? అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి బాగానే ఉంది. చూడొచ్చా? ఉండరా, ఒక విషయాన్ని వేసారి చెప్తేనే నీకు అర్థం అవుతుందా? ఏంటన్నా నువ్వు మందు తాగడానికి పిలిచామనుకున్నాను, ఇప్పుడే కదా విషయం తెలిసింది. ఏంట్రా ఇప్పుడే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు ఏంటి? వాళ్ళకు ఫోన్ చేయరా? ఏంట్రా వెళ్ళి చూద్దామా? ఉండు, వెయిట్ చేయి. ఆగమంటారు కదా. రండ్రా 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 త్వరగా రండ్రా, పట్టుకోండి వాళ్ళని. ఆగరా తుక్క పరిగెత్తండి రా, పట్టుకోండి పట్టుకోండి.
నన్ను వదలండ్రా. రేయ్! మీరాని బంధించింది వేరెవరో కాదు, శివయ్య వాళ్ళ మనుషులే. హలో, అవునా? నేనే మాట్లాడుతున్నానా? విషయం చాలా సీరియస్గా వెళ్ళిపోయిందన్నా. వాడు వాడితో అక్కడికే వస్తున్నాడన్నా. ఈ పాటిగా బ్రిడ్జి దగ్గరికి వచ్చి ఉంటాడన్నా. వాళ్ళని అక్కడే పట్టుకొని వాళ్ళంతా చూడాల్సిందే. ఇదిగా వస్తున్నాడన్నా, వెంటనే వస్తున్నాడన్నా. ఓకే. మీరాని బంధించింది వేరెవరో కాదు, శివయ్య వాళ్ళ మనుషులే. వాళ్ళు అడ్డుకున్నందుకు నన్ను నా స్నేహితుని చెదగొట్టి పాడేసి మీరాని తీసుకెళ్లి చెడిపి చంపేశారు. పక్కనే ఉన్న నా స్నేహితుడు ఏమయ్యాడో నాకు తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే శివయ్య వాళ్ళ మనుషులు కలిపి చాలా మంది అమ్మాయిని ఈ విధంగానే చెడిపి చంపేశారు. అయితే ఈ పనులన్నీ చేసింది శివయ్య. మరి శివయ్య ఎలా చనిపోయాడు? ఒరే శివయ్య, ఒరే శివయ్య! ఏయ్, ఎందుకు అలా అరుస్తావు? ఆ దయ్యం నాకు ఫోన్ చేసి బెదిరిస్తుంది. అలాగా? ఏం చెప్పింది? ధైర్యం ఉంటే బ్రిడ్జ్ దగ్గర రమ్మని పిలుస్తుందిరా. నాకు చాలా భయం వేస్తుందిరా శివయ్య. ఏయ్, ఊరికే భయపడకు, కూర్చోవయ్యా. అన్నీ నాకు తెలుసు. ఇదంతా నట్రాజువాడు భార్య ఆడే డ్రామా. డ్రామానా?
ఎవరా ఫోన్లో? మీరా? ఏమంటున్నావరా? నాకేమీ అర్థం కాలేదు. హలో. నేను మీరా మాట్లాడుతున్నాను. అలాగా? అయితే ఏంటిప్పుడు? నీకు ధైర్యం ఉంటే ఆ బ్రిడ్జి దగ్గరికి వెంటనే రా. ధైర్యం? ఇదిగో వస్తున్నానే. ఒరే ఒరే శివయ్య, తొందరపడకు, చెప్పేది విను. శివయ్య వాళ్ళ మనుషులు కలిసి మీరనే కాదు ఈ విధంగా చాలా మంది అమ్మాయిలు చెడిపి చంపేసినట్టు నాకు తర్వాతే తెలిసింది. ఈ నిజాన్ని వాళ్ళ నోటితోనే చెప్పించాలని వాళ్ళు బామ్మర్ది నటరాజన్ దగ్గర అన్ని విషయాలు చెప్పి నేను సహాయం కోరాను. ఈ ప్లాన్ కి నటరాజు వాళ్ళ భార్య ఒప్పుకున్నారు. మా ప్లాన్ ప్రకారం శివయ్య వాళ్ళ మనుషుల్ని రప్పించుకున్నాం. ఎలాగున్నా ఆ ప్లాన్ ముందరగా వాళ్ళు తెలుసుకుని ఈ సందర్భాన్ని వాళ్ళు ఉపయోగించుకుని మమ్మల్ని చంపడానికి వచ్చారు. మాకే డ్రామా చూపిస్తున్నావా? ఏయ్ శివయ్య! చావురా చావు. నేనే భయంతో ఉన్నాను. పర్ఫార్మెన్స్ చూసి నా ఒళ్ళు పులకరించింది. అయ్యో ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నా మీరా? ఖచ్చితంగా నీకు ఏదోటి ఇయ్యాలనే. ఏంటి ఆ చూపు? నా విషయంలో అడ్డొచ్చారని వాడిద్దని నేనే చంపాను. నువ్వు దానిలాగా ఉన్నావని నన్ను చంపాలని అనుకుంటున్నావా? జరిగిన పెళ్లికి మేడాలెందుకే? నా ముగింపు చూడాలని వచ్చావు. నీ ముగింపు చూసుకోవే, చావే. శివయ్య శివయ్య నన్ను కాపాడరా! శివయ్య నన్ను కాపాడు! శివయ్య 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 ఇక్కడ ఉన్నాడు చూడరా! ఇక్కడ ఉన్నాడు, కాపాడరా! శివయ్య 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 పైన ఉన్నాడురా చూడరా! త్వరగా వచ్చి కాపాడరా! కాపాడరా! ఎవరు ఎవరది? అడుగుతున్నాను కదా, ఎవరు? ఎవరు ఎవరది? 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 ఎక్కడ? మా అందరి యొక్క ప్లాను కాకుండా మీరా ఆత్మ నట్రాజు వాళ్ళ భార్య ఒంట్లో ప్రవేశించి డైరెక్ట్గానే శివయ్య వాళ్ళ మనుషుల్ని అదే బ్రిడ్జి పైన కాల్చి చంపేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన వాళ్ళందర్నీ మీరా పగ తీర్చుకుంటుంది.
మీరు చెప్పేది వింటుంటే రియల్ స్టోరీలానే ఉంది. దీనికి అసలు ఆధారాలున్నాయా? ఇంతసేపు నువ్వు రుద్ర అనుకుని అన్ని విషయాలు చెప్పాను. కానీ నువ్వు రుద్ర కాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నేను ఏం చెప్తున్నానో వాళ్ళు నమ్మటం లేదు. వాళ్ళని పొమ్మని చెప్పు. వీళ్ళు పోయి నన్ను పోలీసులకు అప్పచెప్తారా? దాన్ని నేను చూస్తాను. నేను వెళ్తున్నాను. నువ్వు రుద్ర కాదు కదా. ఈ విషయాన్ని మీరా దగ్గర చెప్తాను. హలో, ఒక్క నిమిషం. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి, ఆగండి. నువ్వు రుద్ర కాదు కదా. నేను వెళ్తున్నాను. నువ్వు రుద్ర కాదు కదా. ఈ ప్రాజెక్టుకు ఏంటి క్లైమాక్స్? దయ్యం ఉందా లేదా? అది వరల్డ్ వైడ్గా ఇంకా రీసెర్చ్లోనే కదా ఉంది. నేనెలా సమాధానం చెప్తాను అసలు? ఒక ఎండింగ్ ఉండాలి కదా. నువ్వు ఏం చెప్తావు? ఇది వాళ్ళ నమ్మకం. ఉంది అన్న వాళ్ళకి ఉంటుంది, లేదు అన్న వాళ్ళకి లేదు. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం అని ముగిస్తాను. ఒక్క నెలగా దయ్యం గురించి రీసెర్చ్ చేసి అడవిలో తిరిగి నాకు 2000 ఎక్కువ అయ్యేటుంది. 2 వయసు ఎక్కువైనట్లేదు, దయ్యంలో ఉన్నాం. ఎందుకు స్టాప్ చేసావు ఇక్కడ? ముందు చూడరా. ముందర ఏముంది? ఏమీ లేదే. ఏమీ లేదా? మీరా నుంచుందిరా. మీరానా? ఎక్కర్రా? నీకు కనిపించట్లేదా? అదిగో ఉంది కదరా. ఏంట్రా, దయ్యం గురించి రీసెర్చ్ చేసి ఇప్పుడు నువ్వే కామెంట్ చేస్తున్నావా? రేయ్, నేను సీరియస్గా చెప్తున్నాట్రా. అదిగో అక్కడ ఉంది చూడు. ఏరా, సీరియస్ గా చెప్తుంటే కామెంట్ చేస్తున్నారు. ఇలా అర్ధరాత్రిలో నడు రోడ్లో కార్ టాప్ చేసి. రేయ్ రేయ్, ఏడుస్తుందిరా. బండి తీరా ఫస్ట్. రేయ్ సురేందర్, రేయ్ బండి తీరా ఫస్ట్. అక్కడ ఎవరు లేరు. రేయ్ రేయ్ సురేందర్, రే అక్కడ ఎవరు లేరురా. ఫస్ట్ బండి తీరా. ఎందుకు టెన్షన్ చేస్తున్నారు? బండి తీరా. డేయ్ ముందు దిగు. రా బయటికి. రమ్మంటున్నాను కదా. రా కూర్చో. కూర్చోరా. లోపలికి వెళ్ళు. కాలు లోపల పెట్టు.